నాన్న, ఫాదర్స్ డే రోజున మాత్రమే గుర్తొచ్చే జ్ఞాపకం కాదు నాన్న నువ్వు. ప్రతి క్షణం నాతో ఉండే నా ఫీలింగ్. అయినా నీకంటూ సపరేట్గా ఒక్క డే ఏంటి నాన్న? నా జీవితంలో ప్రతిరోజు ప్రతి క్షణం నువ్వు ప్రసాదించిందే కదా. నా లైఫ్ అంతా నువ్వే. నాకు డైరీ రాసే అలవాటు లేకపోయినా నీతో పంచుకోవాల్సిన ఫీలింగ్స్ని, ఎవరితో చెప్పుకోలేని బాధల్ని ఇక్కడ రాస్తున్నాను. 7 ఏళ్ల వయసులో సైకిల్ నేర్పించావు, 17 ఏళ్ల వయసులో బైక్ నేర్పించావు, 25 ఏళ్ళకే నా కాళ్ళ మీద నేను నిలబడగలిగే కెపాసిటీ ఇచ్చావు. నా కాళ్ళ నెల మీద పడే వరకు అమ్మ నన్ను మోస్తే, నేను కాళ్ళ మీద నిలబడే వరకు నువ్వు నన్ను మోసావు. ఎలా బ్రతకాలో నేర్పావు, కానీ నువ్వు లేకుండా ఎలా ఉండాలో నేర్పలేదు నాన్న. చావుతో పోల్చుకుంటే లైఫ్లో ఏది పెద్ద ప్రాబ్లం కాదు, అన్నీ చిన్నవే. కానీ ఈ చిన్న చిన్న ప్రాబ్లమ్సే ఫేస్ చేయలేకపోతున్నాను. కాలేజ్ లైఫ్, అదైపోగానే జాబ్ కొట్టే ప్రాసెస్, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్, ఇవన్నీ నన్ను మెంటల్గా చంపేస్తున్నాయి. ఇవన్నీ అసలు ప్రాబ్లమ్సే కాదు నాన్న, నాకు తెలుసు. కానీ ధైర్యం చెప్పాల్సిన నువ్వు దగ్గర లేకపోయేసరికి లైఫ్ ఫుల్ఫిల్ కావట్లేదు నాన్న. నువ్వు ఉన్నప్పుడు నేను ఏ డెసిషన్ అయినా ధైర్యంగా తీసుకునేవాడిని. నువ్వు లేకుండా కూడా ఇప్పుడు డెసిషన్ ధైర్యంగానే తీసుకుంటున్నా. కానీ నేనేం చేసినా తప్పుపడుతూ చుట్టూ ఉన్న చుట్టాలు నా గురించి చుట్టేస్తున్నారు. బ్యాడ్గా చెప్పి పరువు తీస్తున్నారు. పరువు కూడా బరువు లాంటిదే కదా నాన్న. కష్టంగానే ఉన్నా ఇష్టంతో మోయాలి కదా, లేకపోతే అందరూ మనల్ని మోసేస్తారు కదా. నువ్వు లేకపోయేసరికి నాకు ఫ్రీడమ్ పోయింది నాన్న. నేనేసే ప్రతి అడుగు ఒక గమ్యంలాగా, ప్రతిరోజు ఒక యుద్ధంలాగా గడిచిపోతుంది. పోరాడుతున్నాను నాన్న, నాతో నేనే పోరాడుతున్నా. ప్రతిరోజు రాత్రి పడుకోవడానికి, నిద్ర పట్టడానికి మధ్య ఒక చిన్న గ్యాప్ ఉంటుంది నాన్న. ఆ టైంలో నిన్ను గుర్తు చేసుకోకుండా ఉండడానికి చాలా ట్రై చేస్తున్నా. కానీ ఐ కాంట్, నా వల్ల కావట్లేదు నాన్న. కళ్ళు తడవకుండా ఒక్కరోజు కూడా నిద్రపోలేకపోతున్నా. చిన్నప్పుడు నీ పక్కన పడుకున్నప్పుడు పక్క తడిపేవాడిని. ఇప్పుడు నువ్వు లేకపోవడం వల్ల కళ్ళు తడుపుతున్నా. చిన్నప్పుడు నాకేం కావాలో తెలియక గట్టిగా ఏడ్చేవాడిని. ఇప్పుడు ఏం కావాలో తెలిసినా నిశ్శబ్దంగా ఏడుస్తున్నా. ఈ ప్రపంచంలో ఎవరి మీద ఎక్కువగా డిపెండ్ అవ్వద్దు. నువ్వు చీకట్లోకి వెళ్తే నీ నీడ కూడా నీ వెంట రాదు. నిన్ను నువ్వు ప్రూవ్ చేసుకోవాల్సిన టైం అంటూ ఒకటి వస్తుంది. సో ఇండిపెండెంట్గా ఉండడం అలవాటు చేసుకో. ఈ మాటలు ఒకసారి నువ్వు నాకు చెప్పావు నాన్న, కానీ అప్పుడు నేను కేర్ చేయలేదు. ఇప్పుడు ఫేస్ చేస్తున్నా. మళ్ళీ జన్మంటూ ఉంటే నేను నీ కొడుకుగానే పుట్టాలి. నువ్వు ఎప్పటికీ నాతోనే ఉండాలి అని కోరుకుంటాను నాన్న. మిస్ యూ నాన్న, అండ్ లవ్ యూ.